ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ గ్రోత్ ఇంజన్స్ మొత్తం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినాయి కదా. ఈరోజు ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, విద్యా సంస్థలు, మెట్రో రైలు, మెట్రో జలాలు, ఔటర్ రింగ్ రోడ్డు, హైటెక్ సిటీ, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, నాలెడ్జ్ పార్క్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అమెరికన్ కౌన్సిలేట్, ఇతర దేశాలకు సంబంధించిన కౌన్సిలేట్ జనరల్స్ని హైదరాబాద్కి రప్పించి ఈ హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చింది 2004 నుంచి 2014 సంవత్సరంలో కాదా? ఇదే కాదు, 2013 సంవత్సరంలో ఐటీ ఉద్యోగాలను పెంచాలని ఐటీఐఆర్ కారిడార్ను తెలంగాణ రాష్ట్రానికి మన్మోహన్ సింగ్ గారు ఇస్తే, మోడీ గారు, చంద్రశేఖరరావు గారు 2017లో ఐటీ కారిడార్ను రద్దు చేసి లక్షలాది మంది ఐటీ నిపుణుల యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలను పోగొట్టింది కేసీఆర్, నరేంద్ర మోడీ గారు కాదా? ఈరోజు ప్రత్యక్షంగా లక్షలాది ఉద్యోగాలు, లక్షలాది కోట్ల రూపాయల ఆదాయం ఈ రాష్ట్రానికి వచ్చింది అని అంటే 2004 నుంచి 2014 వరకు ఆనాటి ప్రభుత్వం తీసుకున్న భవిష్యత్ కార్యాచరణ కాదా? మరి 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు గారు, నరేంద్ర మోడీ గారు, కిషన్ రెడ్డి గారు, కేటీఆర్, ఈ నలుగురు కలిసి హైదరాబాదు నగరంలో చేసిన అభివృద్ధి ఏదో ఒకటి చెప్పండి. వరదలు వచ్చినప్పుడు హైదరాబాదు నగరం నిండా మునిగిపోతే కేంద్రం నుంచి చిల్లి గవ్వ కూడా కిషన్ రెడ్డి గారు తీసుకురాలి కేంద్ర మంత్రిగా. సచివాలయంలో ఉన్న దేవాలయాన్ని కూలగొడితే కూడా, సచివాలయంలో ఉన్న మసీదును కేసీఆర్ కూలగొడితే కూడా, కిషన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గంలో ఇంత దుర్మార్గం జరుగుతూ కూడా ప్రశ్నించలేదు. వాళ్ళు పదే పదే చెప్పే కమాండ్ కంట్రోల్ రూమ్, సచివాలయం, ప్రగతి భవన్, కాళేశ్వరం ప్రారంభించి పూర్తి చేసినవి ఈ 4 చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రంలో. 1,50,000 కోట్ల రూపాయల అంచనాలతో మొదలుపెట్టిన కాళేశ్వరం 1,02,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించండి కాంట్రాక్టర్లు. కాళేశ్వరం కట్టడం, కాళేశ్వరం కూడడం 3 సంవత్సరాలలో జరిగిపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరి పాలైపోయినాయి. ప్రగతి భవన్ ఆయన విలాసవంతమైన జీవితాన్ని సేదతీరడానికి మాత్రం ఉపయోగపడ్డది తప్ప, గద్దరన్న లాంటి వాళ్ళని ప్రగతి భవన్ గేటు దగ్గర గంటల కొద్దీ ఎండలో కూర్చోబెట్టింది తప్ప, పేద ప్రజలకు ప్రవేశం లేని, తెలంగాణ పేద ప్రజలకు ప్రవేశం లేని నిషేధాజ్ఞలు ఉన్న ప్రగతి భవన్ కేవలం చంద్రశేఖరరావు గారికి, వారి కుటుంబానికి ఉపయోగపడ్డది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగపడ్డదా?